ఏపీలో ఎన్నికలంటే ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా జరుగుతాయా అనే అనుమానం వస్తున్నాయి. ఈరోజు కడప జిల్లా వేముల తహసీల్దార్ కార్యాలయంలో నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్ల నమోదు నాటే అవకతవకలకు పాల్పడటం, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైనా ఉన్నారన్నట్టయితే వాళ్ళని ఓటర్ లిస్టులోనే చేర్చుకోలేనటువంటి పరిస్థితి. దీనిపైన మాట్లాడడానికి మనతో విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు ఉన్నారు. అక్కడ సాక్షి విలేకరుపైన కూడా దాడి జరిగింది. ఈ విషయం మీద ఆయన ఎలా స్పందిస్తారో చూద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు నీటి సంఘాల ఎన్నికల విషయంలో చూస్తున్నట్టయితే ఎక్కడ కూడాను ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయడానికి అధికారులు వెనుకాడుతున్నారు. ఇది ఏమనిపిస్తుంది? ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఘటనలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అండి? ముఖ్యంగా ఇది కవరేజ్కి వెళ్ళినటువంటి విలేకరుల మీద కూడా దాడులు చేయడం అనేటువంటిది ఏ సంస్కృతి అనుకుంటారు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక సాధారణమైన ఎన్నికది. మామూలు నీటి సంఘాల ఎన్నికలు అనేవి సాధారణ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఆ చెరువు కింద ఉన్న రైతులు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారందరూ కలిపి ఎన్నిక చేసుకుని ఆ చెరువులు బాగు చేసుకునే కార్యక్రమం జరిగే సాధారణ ఎన్నిక. ఈ ఎన్నికల్లో ఇవాళ ఇప్పుడే మీ దృష్టికి వచ్చినవి అనేక సందర్భాల్లో దృష్టికి కూడా మేము తీసుకొచ్చాం, అధికారుల దృష్టికి. ఈరోజు ఏకంగా దాడి జరిగే పరిస్థితి చూస్తూ ఉంటే ఈ దాడిని ఏదైతే సాక్షి విలేకరుల మీద దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. ఈరోజు మీరు ప్రతిదానికి భయపడిపోతున్నారు. అసలు మీరు ఎన్నికల్లో గెలిచి 6 నెలలు అయింది కదా, మేము ప్రజాస్వామ్యంగా మాకు ఎంత బలం ఉంది కదా అని ఆలోచన లేకుండా మీరు ఎన్నికలంటే భయం. మీకు తెలుసా లేదో ఈ విషయాన్ని మీ దృష్టికి రాష్ట్రంలో చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది, కూడా దృష్టికి తీసుకొస్తున్నాం. దీని మీద న్యాయస్థానంకి వెళ్ళాం. మొన్నే వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఏదైతే ఎక్కడైతే ఎన్నికల్లో మాకు సీక్రెట్ ఓటింగ్ కావాలి అనుకున్న దగ్గర న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయస్థానం చాలా సానుకూలంగా స్పందించి ఎవరైనా అక్కడ సంఘ సభ్యులు మాకు సీక్రెట్ ఓటింగ్ ఇవ్వండి, ఎందుకంటే ఇది చేతులెత్తే కార్యక్రమం, ఎక్కడైనా చేతులెత్తే కార్యక్రమం, బహిరంగ చేతులెత్తే కార్యక్రమం, బహిరంగ చేతులెత్తే కార్యక్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటాయంటే సీక్రెట్ ఓటింగ్ కూడా ఇవ్వండి అని చెప్పి దాన్ని కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. ఇలాంటి చిన్న ఎన్నికని దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చేయలేక, వాళ్ళకి ప్రజాస్వామ్యంగా అక్కడ ఉన్న స్థానికంగా బలం లేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. నిన్న విజయనగరం జిల్లాలో తీసుకుంటే కొన్ని దగ్గర నా దృష్టికి మా వాళ్ళు తీసుకొచ్చారు. సార్, చనిపోయిన వాళ్ళని వచ్చి వాటర్ లిస్టులో పెట్టారు, బతుకున్న వాళ్ళని వచ్చి తొలగించారండి అని చెప్పి నేను ఒక అధికారులను కూడా అడిగాను, ఏమైనా చనిపోయిన వాళ్ళతో ఎన్నికలు జరిపిస్తారా మీరు అని చెప్పి తహసీల్దార్ని అడగడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితులు చాలా దగ్గర ఉన్నాయి, చాలా అక్రమాలు ఉన్నాయి. వాటర్ లిస్టులు పూర్తిగా కేవలం ఒక సీక్రెట్గా 4 గోళ్ల మధ్య కూర్చొని వారికి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్న భూమి లేని వాళ్ళని కూడా అందులో చేర్చి ఎవరైతే భూమి ఉన్నవాళ్ళు అక్కడ సాగు చేస్తున్న వాళ్ళని వచ్చి తొలగించే కార్యక్రమం చేసి ఇవాళ ఎన్నిక జరిపిస్తున్నారు. ఇది పూర్తిగా పారదర్శకంగా జరిగిన ఎన్నిక. కేవలం దీన్ని వారు కావాలనుకుంటే నామినేట్ చేసుకొని రాసుకోవచ్చు, ఒకవేళ ఏదైనా అవసరం అయితే. దీన్ని ఏదో బహిరంగంగా మేము ఏదో నీటి సంఘాలు ఎన్నికలు జరిపించామని చెప్పి బహిరంగంగా చెప్పాయి. ఈ ఎన్నికనే సుమారుగా 3 దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చారు. దేనికోసం వాయిదాలు వేసి వచ్చారంటే వారు వాటర్ లిస్టులు తయారు చేసుకోవడంకో, వారికి మనుషులు దొరక్కో, ఈ రకమైన కార్యక్రమాల కోసం ఈ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగడం లేదు, అసలు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగడం లేదు. కాబట్టి ఈ ఎన్నికలను పూర్తిగా ఎన్నిక అంతా కూడా పారదర్శకంగా జరగలేదు అనడానికి ఇప్పుడు పులివెందులో జరిగిన దుశ్చర్యనే. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో పాత్రికేయులు అనేది ప్రజాస్వామ్యంలో వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఎక్కడైనా ఏదైనా జరిగితే. అలాంటిది వారి మీద దాడి పాల్గొనే కార్యక్రమం చేస్తున్నారంటే వాళ్ళు ప్రజాస్వామ్యం మీద ఏ రకమైన నమ్మకంతో పరిపాలన చేస్తున్నా ఇట్టే అర్థమవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, అత్యధిక మెజార్టీతో గెలిచామని చెప్పుకుంటున్నప్పటికీ కూడాను ఆ తాలూకా నమ్మకం అయితే వాళ్ళు లేదు. అందుకే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు, మీడియా మీద దాడులకు పాల్పడుతున్నారు, వాటర్ లిస్టులని తయారు చేసే విధానంలోనే పూర్తిగా లోపభూయిష్టంగా తయారు చేస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా తయారు చేసుకునేటువంటి చర్యలు జరుగుతున్నాయి. సీక్రెట్ ఓటింగ్ కోసం అడిగితే కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పి మధ్య శ్రీనివాసరావు అంటున్నారు. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం.